డిప్యూటీ స్పీకర్ కొనసాగుతుంది. 2024 ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఆ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొన రఘుపతి గారితో కాసేపు ఎలక్షన్లు ఇంకా 13 రోజులు దగ్గర ఉంటుంది. మీరు అంత ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి గురవకుండా టెన్షన్ లేకుండా ఉన్నారు. మీరు అంత ధీమాగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మమ్మల్ని దాన్ని పెట్టుబడి చేస్తారు. జీజీఎంపీ ప్రోగ్రామ్ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మేమందరం ఆల్రెడీ ఒక రౌండ్ ప్రజల్లోకి వెళ్ళాం. ధైర్యంగా మా ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పాము. వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం. ఇంకా అప్పుడు కూడా ఏదైనా అడిగినటువంటి పనులన్నీ కూడా చేయడానికి మాకు నిధులు ఇచ్చారు. జీజీఎంపీ గ్రాంట్ ద్వారా every సచివాలయానికి 20 లక్షలు ఇచ్చారు. అదనంగా మళ్ళీ 20 లక్షలు 20 లక్షలు ఇచ్చారు. ఒకసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు జరుగుతుంది ఒక పక్క, రెండో పక్క ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఆ సమస్యలు కూడా తీర్చిన తర్వాత జరిగేటువంటి ఎన్నిక, ఈ ప్రధానంగా ఇప్పుడు జరిగేటువంటి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి జరిగేటువంటి అభ్యర్థులుగా మా పాత్ర కొంచెం ఉన్నా ఎక్కువ శాతం వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఎన్నిక అని చూడాలి. ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ మాకుంది. క్రెడిబిలిటీ లేనటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం పరిస్థితి. అదే ప్రధానంగా మేము ఇంత రిలాక్స్ గా కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇదే ఆఖరి ప్రభుత్వం చేస్తున్నారు. ఆ భయం మీలో వాళ్ళ ప్రచారం గురించి కానీ అభ్యర్థించిన ఆ భయం మీలో పెద్దగా కనిపించినట్లేదు. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి పనులు, తెచ్చినటువంటి వ్యవస్థ ప్రజల్లోకి చాలా గొప్పగా ఉంది. సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అద్భుతాలు చేశారు. గతంలో ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంతగా ప్రజలకి చేరువైనటువంటి పార్టీ ప్రభుత్వాలు కావు. ఈరోజు జగన్మోహన్ గారి గురించి వచ్చేస్తున్నారు. ఏవైతే చెప్పాడో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి మాకు క్షేత్రస్థాయిలో ఎటువంటి కంప్లైంట్స్ వినడానికి అవకాశం లేకుండా అటు వాలంటీర్స్ అద్భుతంగా పనిచేస్తారు. సచివాలయ సిబ్బంది మనం ఎప్పుడు చూడలేదు. పాత పంచాయతీ ఆఫీస్లో ఒకళ్ళిద్దరు ఉండేటువంటి గుమస్తలు ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 10-12 మంది పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మరి వాలంటీర్లు అద్భుతంగా సృష్టిస్తూ ఉన్నారు. ఇంత ప్రజలు చాలా కంఫర్టబుల్గా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి రావాలనేటువంటి ఒక మైండ్ సెట్లో ఉన్నటువంటి పరిస్థితిలో నా గెలుపు చాలా తేలికైనటువంటి విషయం.